త్వరగా కోలుకోవాలి స్నేహ. అప్పుడు స్నేహలాగా అలర చేత్తూ సందరగా సింధులెత్తు గెంతాలే డ్యాన్స్ చేయాలి నువ్వు. సిటీకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద పాటలు ఇంకా బోల్డెన్ సినిమాల్లో పాటలు పాడేసి పెద్ద పేరు తెచ్చుకోవాలి నువ్వు. ఏదో మీ మీద అభిమానం కొద్దీ కావేరి అంటే ఇష్టం కాబట్టి ఆ ఊరు నుంచి ఈ ఊరి వరకు పరిగెత్తుకుంటూ వచ్చి మరీ చెప్పాను. లేదంటే ఈ కష్టం నాకెందుకమ్మా? తాడో పేడో ఇప్పుడో తెలుసుకోకపోతే కావేరికి ఉరితాడే. ఈ ప్రతి అడుగులోనూ నేను తోడుంటాను. నీ చెయ్యి ఎప్పటికీ వదలను స్నేహ, ఎప్పటికీ వదలను. ఈ నాయుడు బాగుండగా నీకేం భయం లేదు. నువ్వు నా భార్య స్నేహ. అమ్మా, ఏంటమ్మా? నాకేం అర్థం కావట్లేదమ్మా, భయం వేస్తోంది. ఎందుకమ్మా? స్నేహ తనని ప్రేమిస్తోందని తెలిసిన క్షణం నుంచి నాయుడు బావ దాన్ని వదలడం లేదు. అదే తన భార్య అంటున్నాడు. నాయుడు బావకి ఎలా చెప్పాలో తెలియటం లేదు. కావేరికి వాళ్ళ అమ్మా నాన్నలకి ఏం సమాధానం చెప్తాం? నేను ఎలా తలెత్తుకోనమ్మా? వీళ్ళని విడదీయలేను, కావేరిని కాదనలేను. ఏం చేయాలి? తప్పదమ్మా, నాయుడు బావకి మనమే నచ్చ చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరికి మన వల్ల అన్యాయం జరగకూడదు. మనల్ని నమ్మి మన కుటుంబం మీద గౌరవంతో కావేరిని నాయుడు బావకిచ్చారు. కూతురని నువ్వు, చెల్లెలని నేను స్నేహపై దయ చూపిస్తే ఊరంతా మనల్ని వేలెత్తి చూపిస్తారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.